ప్రేమ అను ఆయుధము. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 17వ వచనము. మనకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లకూడదు లేక మనలను జయింపకూడదనినచో, మనకు విరోధముగా రూపింపబడిన ఆయుధముల కంటెను మన యొద్ద మరి గొప్ప శక్తివంతమైన ఆయుధము ఉండవలెను. ఈ ఆయుధము ఏమిటి? అదే దేవుని యొక్క ప్రేమ. క్షమించున్నట్టి ప్రేమతో మనము మన శత్రువులను ప్రేమించుటకు నేర్చుకొనినప్పుడు మనలో ఉన్న పరలోకపు ప్రేమ మనకు విరోధముగా వచ్చుచున్న అంధకార శక్తులన్నిటినీ జయింపగలిగినదిగా యుండును. అగ్ని బాణములతో ఎఫెసీ 6:16 పాటు అనేక ఆయుధములను మన విరోధి అయిన అపవాది కలిగి ఉండవచ్చును. పరమగీతములో సవాలు చేయు మాటలు చూడుము. అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు, నదీ ప్రవాహములు దాని ముంచివేయజాలవు. పరమగీతము 8:7. అగాధ సముద్ర జలము అనగా మనకు విరోధముగా లేచు తిరస్కారములు, తగ్గింపబడుట, అన్యాయముగా నేరము మోపబడుట, ద్వేషింపబడుట, హింసింపబడుట మొదలగు వాటిని సూచించుచున్నది. మనము శాశ్వతమైనదియు మార్పులేనిదియునైన కల్వరి ప్రేమతో నింపబడినప్పుడు ఈ ఆయుధములన్నీయు లేక శోధనలన్నీయు అగ్ని ఎదుట ఉండు గడ్డివలే ఉండుననుటలో ఎట్టి సందేహము లేదు. ప్రేమ మరణమంత బలవంతమైనది. పరమగీతములు 8:6. గూఢముగా ఆలోచించినట్లయితే దేవుని యొక్క ప్రేమ మరణము కంటే బలమైనదిగా తెలియబడుచున్నది. మరణమే మన కడపటి శత్రువు. దేవుని యొక్క ప్రేమ ద్వారా కడపటి శత్రువుకు మరణమును గెలుచుటకు సాధ్యమైన ఎడల నిశ్చయముగా తక్కిన శత్రువులందరినీ, ఆయుధములన్నిటినీ దేవుని ప్రేమ చేత చాలా సులభముగా జయించవచ్చును. ఒకవేళ ఈ దినమున శత్రువు యొక్క అనేక ఆయుధములు మిమ్మును చుట్టుముట్టి ఉండవచ్చును. పవిత్రమైన కల్వరి ప్రేమ చేత నింపబడుటయే ఈ శోధనలను లేక కలవరములను గెలిచి మనము అత్యధిక జయము పొందుటకైన ఏకైక మార్గము. మిమ్మును అవమానపరచు వారిని, హీనపరచు వారిని, హింసించు వారిని, విసర్జించు వారిని, తృణీకరించు వారిని, మోసగించు వారిని, మీ యొక్క ధనమును, సామగ్రిని అపహరించు వారిని మీరు ప్రేమించగలుగుచున్నారా? అలాగైనచో మీరు అత్యధిక విజయము పొంది ఉన్నారు.